హాయ్ అండి, నేను మీ ఆమెని. ఈరోజు మీకు ఒక సామెత చెప్దాం అనుకుంటున్నాను. అండ్ అది మన జనరేషన్కి ఎలా అప్లికబుల్ అవుతుందో కూడా మీకు చెప్తాను. యాక్చువల్లీ ఈ సామెత నేను చిన్నప్పుడు బాగా ఓవర్గా బిహేవ్ చేసినప్పుడు, ఏదైనా కొంచెం ఓవర్గా బిహేవ్ చేసినప్పుడు మా అమ్మ నాకు ఎప్పుడు చెప్తుండేది. అదేంటంటే బోడే బోడే నీ భోగం అన్నానంటే మా అత్తగారు పక్కింటికి వెళ్ళి వచ్చేదాకా అన్నదంట నీలాంటిదే అనేది. ఈ సామెత మన జనరేషన్కి పర్ఫెక్ట్గా అప్లికబుల్ అండి. మన జనరేషన్ అంటే 90s జనరేషన్. మిలీనియల్స్ మినిమల్స్ ఏదో అంటున్నారు కదా ఇప్పుడు. అంటే ఐ థింక్ 1988 నుంచి 1998 వరకు ఉన్న జనరేషన్ అనమాట. ఎందుకు ఇది మనకు అప్లికబుల్ అని చెప్తున్నానంటే, వీఆర్ ద ఫస్ట్ జనరేషన్ ఈ వెస్టర్నైజేషన్ని బాగా మన లైఫ్ స్టైల్లోకి ఎంబైబ్ చేసుకున్నది మనదే ఫస్ట్ జనరేషన్. అండ్ వెస్టర్నైజ్ మనం చేసుకున్నామా, మన మీద రుద్దబడిందా అనేది నేను కరెక్ట్గా చెప్పలేను, మనం చెప్పలేము. కానీ బట్ మన జనరేషన్తోనే వెస్టర్నైజేషన్ బాగా స్టార్ట్ అయింది. లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్లో చేంజెస్ అన్నీ. మొదలెట్టింది ఎవడయ్యా అని చెప్పి ప్రగతి అంటే ఏదో సినిమాలో అని డైలాగ్ ఉంటుంది కదా, అలాగే మొదలెట్టింది మనం. సేమ్ మొదలెట్టింది మనం అయ్యుండి మళ్ళీ మనమే నేను వద్దు సార్ నేను పోతాను సార్ అని మేము ఉంటుంది కదా, సేమ్ అలాగే నాకు వద్దనుకుంటున్నాం మనం. మనకు వద్దనుకుంటున్నాం ఎందుకంటే మన ఈ లైఫ్ స్టైల్ వల్ల మన హెల్త్ ఎంత పాడైపోయింది, మన కిడ్స్ ఎంత స్పాయిల్ అయిపోతున్నారో మనకు తెలుసు. మనం రియలైజ్ అయ్యాం, ఇప్పుడు రియలైజ్ అయ్యాము. అందుకే రియలైజ్ అయ్యి నాకు వద్దు సార్ నేను పోతాను సార్ నేను పోతాను అంతే అని అంటున్నాం మనమే. సో ఈ ఈ చేంజ్ ఇట్స్ ఓకే, జరిగింది ఏదో జరిగింది. అంత వెస్ట్రన్ లైఫ్ స్టైల్ తెచ్చుకున్నాము, స్పాయిల్ చేసుకున్నాము, అంత రిలేషన్ స్పాయిల్ చేసుకున్నాము, అన్నీ స్పాయిల్ అయిపోయాయి. ఇట్స్ ఓకే. కారణాల తర్వాత చూద్దాం. సో మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, మనం అంతా మారాలనుకుంటున్నాం. మళ్ళీ మనం బ్యాక్ టు ఓల్డెన్ డేస్ వెళ్దాం అనుకుంటున్నాం. కంప్లీట్గా వెళ్తాం అనుకోవడం తప్పు, అండ్ వెళ్ళగలం అనుకోవడం కూడా వెళ్తామనేది కూడా గ్యారంటీ లేదు. బికాస్ కార్పొరేట్ సెక్టర్ అయిపోయింది, అంత టెక్నాలజీ పెరిగిపోయింది, అంత ఇవాల్వ్ అయిపోయింది, అంత మోడర్నైజ్ అయిపోయిన తర్వాత మన కంప్లీట్ బ్యాక్ టు నార్మల్ డేస్ అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్. అది అవుతుందని కాదు, బట్ ఎంతవరకు మనం చేసుకోగలం చూడగలం అనేది చూద్దాం. ఈ రోజు నుంచి మనం డే బై డే వీడియోస్లో మాట్లాడుకుందాం. లైక్ మనం ఎందుకు, మన జనరేషన్ ఎందుకు ఎంత మన లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎంతవరకు మారింది, ఎంతవరకు మనం మార్చుకోగలం. నేను ఇందాక చెప్పినట్టు 100% చేంజ్ అంటే జరగకపోవచ్చు. బికాస్ మనకు అంత మిషన్స్ వస్తున్నాయి, సింప్లిసిటీ వస్తుంది, లైఫ్ అంత సింప్లిఫై అయిపోయింది. అయినప్పటికీ మన చిన్నప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, మన రొటీన్ లైఫ్ స్టైల్తో అంత హ్యాపీనెస్ మన పిల్లలకి ఎలా ఇవ్వగలం, మన మదర్స్ మన ఫాదర్స్ ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళో అది మనం ఎలా చేయగలం అనేది మనం ప్రతిరోజు ఒక వీడియోతో నేర్చుకుందాం. నేను కూడా సఫర్ అనండి దీనికి. నేను ఒక్కదానే కాదు, మన జనరేషన్ అంతా దీంతో సఫర్ అవుతుంది. కాబట్టి లెట్స్ లెర్న్ ఇట్ టుగెదర్ అండ్ లెట్స్ లివ్ టుగెదర్. లైక్ మనం డే ఎలా స్టార్ట్ అయ్యేది, మార్నింగ్ లేచినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళేలోపు మన రొటీన్ ఎలా ఉండేది, అందులో ఎక్సర్సైజ్ ఎలా ఉండేది, నెక్స్ట్ స్కూల్లో ఎలా ఉండేది, నెక్స్ట్ ఇంటికి వచ్చాక మన ఫుడ్ ఏంటి అలా ప్రతిదీ రోజుకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్స్ ఎవ్రీబడి. బాయ్. వెయిట్ ఫర్ మై వీడియో ఫర్ టుమారో.